ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ఉత్తమ ఆశయంతో దివంగత సామల యాదగిరి ఏర్పాటు చేసిన పీఆర్టీయూటీఎస్ను ఆ ఆశయాల తూట్లు పొడుస్తూ నేడు కొంతమంది అక్రమార్కులు సంఘంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని పీఆర్టీయూటీఎస్ కంటెస్టెడ్ రాష్ట్ర అధ్యక్షులు కర్రు సురేష్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన ఉపాధ్యాయ సంఘం ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ పీఆర్టీయూటీఎస్ సంఘంలో అవినీతి అక్రమాలపై కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. సంఘం ఆవిర్భావమై 55 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ అక్రమార్కులను సంఘం నుండి బహిష్కరిస్తూ రాష్ట్ర శాఖను పునరావిర్భావం చేస్తున్నారని ప్రకటించారు. ఈ రోజు పునరావిర్భావ దినోత్సవం సందర్భంగా తమదే నిజమైన సంఘమని, ఇప్పుడున్న అక్రమ రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్సీని సంఘం నుండి బహిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులందరినీ చైతన్యపరిచి రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్టీయూటీఎస్ సంఘాన్ని ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. స్వర్గీయ సామల యాదగిరి ఒక మంచి ఉద్దేశంతో ఉపాధ్యాయ సేవకు 1971 ఫిబ్రవరి 9న స్థాపించిన సంఘం ఉపాధ్యాయ సేవలో అనేక విజయాలు సాధించి గొప్ప సంఘంగా నడుస్తున్న సమయంలో సంఘ నాయకత్వంలోకి వచ్చిన కొందరు అవినీతి స్వార్థ నాయకుల వల్ల సంఘం నిర్వీర్యమవుతోందని, సంఘ నియమావళి విస్మరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ సంఘ ఆస్తులను అక్రమంగా దోచుకుంటూ విలాసాలు చేస్తూ ఉపాధ్యాయ సమస్యలను మరిచిన నాయకత్వంపై గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అనేక జిల్లాలో వినిపిస్తున్నాయన్నారు. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ పీఆర్టీయూటీఎస్గా పిలువబడే ఉపాధ్యాయ సంఘం ఒక మహనీయుడు స్వర్గీయ సామల యాదగిరి గారిచే ఆవిర్భావం పొంది 55 సంవత్సరాలు నేటికి అవుతున్న సందర్భంగా మరి నేడు నా జన్మ ప్రదేశమైనటువంటి గోదావరికనిలో సంఘం ఏ ఆశయాల మేరకైతే స్థాపించబడిందో సామల యాదగిరి గారు ఉపాధ్యాయ సేవకు సంబంధించి నిస్వార్థంగా ఏ ఉద్దేశం కొరకైతే సంఘాన్ని స్థాపించిండో మరి ఆ ఉద్దేశాలు లక్ష్యాలు నెరవేరక ఇప్పుడు సంఘం అక్రమార్కుల చేతుల్లో విలవిలాడుతున్నటువంటి సందర్భంలో మేము పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర శాఖను పునరావిర్భావం అంటే ఏదైనా మకిలి పొందినప్పుడు అది నిర్వీర్యం కాబోతున్నటువంటి సందర్భంలో పునరుత్తేజ తేవడానికి ఈ సంఘాన్ని ఈ నా పురిటిగడ్డ అయినటువంటి గోదావరికని ప్రాంతం నుండి మరి పునరావిర్భావం చేస్తున్నాం. ఇది చేయడానికి కారణం ఏంటి అంటే అక్కడ మరి ఇప్పుడు సంఘాన్ని శాసిస్తున్నటువంటి కొన్ని శక్తులు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి దామోదర్ రెడ్డి గారు అనేక అక్రమాలు గత 7 నెలల నుంచి ప్రాథమిక కార్యకర్తలకి మేము సోషల్ మీడియా ద్వారా పత్రికాముఖంగా అనేక అక్రమాల్ని మేము ముందు పెట్టడం జరిగింది. దాంట్లో మెయిన్గా నామినేషన్ సంబంధించినటువంటి రుసుమును దుర్వినియోగం చేయడం, జనరల్ ఫండ్ స్వర్ణోత్సవాలని చెప్పేసి కోట్ల రూపాయల జనరల్ ఫండ్ను వసూలు చేసి మరి దాన్ని దుర్వినియోగం చేయడం, ఫోర్జరీ సంతకాలతోటి ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీపాల్ రెడ్డి తను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఫోర్జరీ ద్వారా తీర్మానాలు చేసి కోట్ల రూపాయల ఫ్లాట్స్ అమ్ముకోవడం, అనేక అక్రమాల్ని చిన్న డైరీ కమిషన్ 25 రూపాయలు ఉన్నా కానీ ఆ డైరీ కమిషన్లో కూడా లక్షల రూపాయలు దోచుకునేటువంటి ఒక అక్రమార్కుల చేతుల్లో ఈరోజు విలవిలలాడుతున్నటువంటి సందర్భంలో మరి మేము దీనికి ఒక ప్రత్యేక శక్తిగా ఈ పెద్దపల్లి జిల్లా ప్రాంతం నుండి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో కొన్ని విషయాల్ని మీ ముందుకు రావాలనుకుంటున్నాం. గత సంవత్సరం సెప్టెంబర్